1. విశ్వాసం. దేవుని ఆశీర్వాదానికి తాళం చెవి. హెబ్రీయులకు 11-6. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మొదట మనం ఆయనను నమ్మాలి. అర్థం: మనం ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడు, ఆయన ఇది చేయగలడు అని నమ్మడమే దేవునికిచ్చే అతిపెద్ద గౌరవం. ఆ నమ్మకమే ఆయనను సంతోషపెడుతుంది. నీకోసం నువ్వు కంటితో చూడకపోయినా దేవుని శక్తిని నమ్ము. అది నీ జీవితంలో అద్భుతాలకు దారితీస్తుంది. 2. అప్పగించుట. భారమంతా ఆయనపై వేయడం. కీర్తనలు 37-5. నీ సమస్యలను నువ్వు ఒక్కడివే మోయకు, ఆయనకు అప్పగించు. అర్థం: నీ ప్లాన్స్, నీ ఇబ్బందులు, నీ భవిష్యత్తు ఇవన్నీ దేవుని చేతుల్లో పెట్టేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువా ఇది నీ ఇష్టమని అప్పగిస్తావో అప్పుడు ఆయన బాధ్యత తీసుకుని నీ పనులను పూర్తి చేస్తాడు. నీ కోసం నేను చూసుకోలేను, కానీ నా దేవుడు చూసుకోగలడు అని ప్రశాంతంగా ఉండు. 3. మహిమలో అవసరత తీర్చడం. సమృద్ధి అయిన ఆశీర్వాదం. ఫిలిప్పీయులకు తెల్లవారుజాము 4:19. ఆయన నీకు అవసరమైనవి కొంచెం కొంచెంగా కాదు, తన ఐశ్వర్యం చొప్పునిస్తాడు. అర్థం: దేవుడు ఒక రాజు, ఆయన దగ్గర ఉన్నది తరిగిపోని సంపద, మహిమ. నీకు ఆరోగ్యం కావాలన్నా, డబ్బు కావాలన్నా, ప్రశాంతత కావాలన్నా ఆయన తన మహిమగల ఐశ్వర్యంతో నీ లోటును భర్తీ చేస్తాడు. నీకోసం నీ దగ్గర ఏమీ లేదని బాధపడకు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నీ తండ్రి. ఆయన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. మనం నమ్మే దేవుడు మనకు ఆయన ఉన్నాడని మనం నమ్మినప్పుడు ఆయన మనకు ఫలమిచ్చే దేవుడుగా ఉంటాడు. ఆయన వాక్యాన్ని మనం దివారాత్రం ధ్యానించినప్పుడు ఆయన మన ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును మనకి మేలుకరంగా దేవుడు మార్చగల సమర్థుడు. మనం చింతించడం వల్ల దేన్ని కూడా మనం తీసుకోలేము. మహిమగల దేవుడు మన ప్రతి అవసరం తీర్చగల సమర్థుడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తే, నెలల కష్టాయుతం చేత ఐశ్వర్యం